మైనారిటీల కోసం అని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొద్దాం అనుకున్నటువంటి బిల్లు ఏదైతే ఉందో పునర్వ్యవస్థీకరణ బిల్లులు మతాలకు సంబంధించినటువంటిది, అది అమల్లోకి వచ్చుంటే దాన్ని హిందూ బిల్లు అంటుంటాం అనమాట. అది అమల్లోకి వచ్చుంటే ఎప్పుడో హిందువులందరికీ దారుణమైనటువంటి కష్టాలు ఉండి, ఇప్పుడు నరేంద్ర మోడీ మాట్లాడిన దాని మీద కేసులు ఖచ్చితంగా నమోదవుతున్నాయి. ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ల తొలగింపు ఏదైతే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండటం కరెక్ట్ కాదు, వాటిని బీసీఎస్సీ ఎస్టీల కోసం కేటాయిస్తే ఆ రిజర్వేషన్లని తీసేసుకున్నారు. ఇట్లాంటి ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ని అంగీకరించబోనంటూ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రకటనల మీదన కేసు నమోదు చేయాలి. ఇది మత ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడం, మత ఉద్రిక్తతలు సృష్టించడం అంటూ వేసినటువంటి కేసును ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి వేసినటువంటి పిటిషన్ని తోసిపుచ్చింది. జస్టిస్ సచిన్ దత్తా ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి ఇది ఏమాత్రం కేసు ఎఫ్ఐఆర్ కట్టడానికి అర్హమైనటువంటి అంశం కాదు అని చెప్పి తోసిపుచ్చుతూ, ఇది మీరు దాన్ని అర్థం చేసుకున్న తీరులో పొరపాటు ఉంది, మీరు అంచనా వేసుకోవడంలో పొరపాటు ఉంది పిటిషనర్ది అని చెప్పి తేల్చి చెప్పారు.